లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ఎంపీ డీకే అరుణ స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఓటు రాజకీయాలకి వాడుకుందని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ఎన్నికల అధికారంలోకి వస్తే బిల్లు అమలు చేస్తామని మాట ఇచ్చారు. కానీ బిల్లుకు సహకరించలేదన్న ఎంపీ డీకే అరుణతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ సమావేశాలు రెండవ రోజు మహిళా బిల్లు ఈరోజు ఆమోద ముద్ర పొందుతుంది అన్నటువంటి ఆనందంతో దేశంలో ఉండేటటువంటి మహిళలందరూ కూడా ఢిల్లీకి చేరుకోవడము, గ్యాలరీలో ఉండి ఆనంద క్షణాలను చూడాలి అన్నటువంటిది తపనతో ఉన్నటువంటి మహిళలకు ఒక నిరుత్సాహమే. దాదాపు కొద్దిసేపటి క్రితంగా మహిళా బిల్లుకు సంబంధించినటువంటిది ఇక్కడ ఆమోదం పొందలేనటువంటి సంఘటన గత చరిత్రలో ఇప్పటి వరకు కూడా దాదాపు 6 సార్లు కూడా మహిళా బిల్లు పార్లమెంటు వరకు వచ్చి పార్లమెంట్లో వీగిపోయినటువంటి క్షణాలు మరొకసారి పునరావృతమైంది పార్లమెంటు సాక్షిగా. ఇదే అంశాన్ని పార్లమెంట్లో మహిళల గురించి గలం విప్పేటటువంటి ఎప్పుడూ కూడా బీజేపీ సీనియర్ లీడర్ డీకే అరుణ గారు ఉన్నారు. మేము ఒక మహిళగా ఈ పదాలను చెప్పడం కూడా చాలా కష్టం. కానీ ఈరోజు ఏదైతే పార్లమెంట్లో జరిగినటువంటి మహిళా బిల్లుకు సంబంధించింది వీగిపోవడం అన్నది, దీని గురించి మీరేమంటారు? ఇది భారతదేశంలో ఒక చీకటి రోజు. మహిళా రిజర్వేషన్ బిల్లు పైన ప్రతిపక్షాలు దీన్ని వ్యతిరేకించి ఆమోదం తెలపకుండా ఈరోజు భారతదేశంలో ఒక చీకటి రోజుగానే మనం పరిగణించాలి. ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లుని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓటు రాజకీయాల కోసమే వాడుకున్నది. గతంలో కూడా సోనియా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తాం, మేము అధికారంలోకి వస్తామని మాట ఇచ్చినారు. అధికారంలోకి 2004లో వచ్చినారు, 2009లో వచ్చినారు. 10లో ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టడానికి ప్రయత్నం చేశారు, కానీ అది సఫలం కాలేదు. ఆనాడు కూడా ప్రతిపక్షాలను వారి యొక్క మిత్రపక్షాలను ఒప్పించడంలో వారు విఫలమయ్యిండ్రు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు సీరియస్గా లేరు కాబట్టి ఆ అంశం పైన ఏదో నామకే వాస్తే పెట్టినాం, వదిలేసినాం, కాలేదు అనే విధంగా చెప్పుకున్నారు. 2010 నుంచి 14 వరకు కూడా వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు, యూపీఏ ప్రభుత్వం. మళ్ళీ తిరిగి దాని గురించి ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ళు అందరినీ ఒప్పించి మాట్లాడి ఆ బిల్లుని పాస్ చేయిస్తామనేటటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు ఆనాడు మళ్ళీ చేయలేదు. మరి 2014లో దాని పర్యవసానం 2014లో చూసిండ్రు. 2014లో నరేంద్ర మోదీ గారు దేశ ప్రధానిగా వారు ఈ దేశ పాలనను చేపట్టిన తర్వాత 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వారు కూడా మహిళలకు హామీ ఇచ్చిండ్రు. మహిళా రిజర్వేషన్ బిల్లు తేవాలని కృతనిశ్చయంతో ఉండి 2023లో మహిళా నారీ శక్తి వందన్ అధినియం అనేటటువంటి బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయించారు. అందరితో మాట్లాడి చర్చించి ఆ బిల్లును పాస్ అయ్యే విధంగా ఒక కృతనిశ్చయంతో ఆ బిల్లుని వారు తీసుకొచ్చిండ్రు, చట్టం చేసిండ్రు. ఎన్నికలకు దానికి సమయం తక్కువ కావడం వల్ల ఆ రోజు దాన్ని ఇమ్మీడియట్గా ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేయలేకపోయినారు. ఆ రోజు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అన్ని స్థానాలు రావడానికి కూడా కారణం ఆ బిల్లుకు మద్దతు పలకడమే. ఆ బిల్లుకు పార్లమెంట్లో మద్దతు పలికినందుకు కూడా వీరికి మహిళలు మద్దతు పలికింది కొంత. కాబట్టి వాళ్ళ సీట్ల శాతం కూడా పెరిగింది. 2029లోనే ఈ బిల్లుని 29 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుని అమలు చేయాలనేటటువంటి ఒక సవరణ బిల్లును పార్లమెంట్లో ఇవాళ నరేంద్ర మోదీ గారు మళ్ళీ తీసుకొచ్చింది. దీన్ని ఇంకా సమయం 3 ఏళ్ళు దగ్గర పడుతుంది. సో ఈ బిల్లుని పాస్ ఇప్పుడు చేయగలిగితేనే మనం అమలు చేయగలుగుతాము. చివరి క్వశ్చన్ దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ మహిళా బిల్లు వల్ల నష్టపోతుంది అన్నటువంటిది తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రధానికి ఏకంగా లేఖ రాయడము, తరచు కాంగ్రెస్కి సంబంధించిన అందరూ కూడా ఢిల్లీ వేదికగా కూడా వచ్చి నిరసనలు చేసినటువంటిది. అసలు దీని గురించి మీరేమంటారు? దక్షిణాది ప్రజలకు, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది ఈ సీట్ల డీలిమిటేషన్తో అన్నందుకే. జనాభా ప్రాతిపదికన అయితే నష్టం జరుగుతుంది. మేము ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేశాము, వేరే రాష్ట్రాలు చేయలేదు. దక్షిణ భారతంలోనే ఇది బాగా ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ఇక్కడ మా జనాభా తక్కువ ఉంది, మా సీట్లు తగ్గుతాయి అనేటటువంటి అపోహ ఉండింది. ఆ అపోహను కూడా ఈరోజు దూరం చేసింది కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము. అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పారు, అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసే విధంగా
ఈరోజు ఉన్నటువంటి స్థానాలను సగం స్థానాలు పెంచుతాము. ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు. ఆ లెక్కన చూసుకుంటే మనకి ఇప్పటికి ఉన్నదానికంటే కూడా ఒక సీటు మనము దాదాపుగా ఎక్కువ పొందుతున్నాము. ఉన్నదానికంటే కూడా ఇంకా మనం కనుక డీలిమిటేషన్ నిజంగా జనాభా ప్రాతిపదికన అయితే 2 సీట్లు తగ్గిపోయి 15కి అయిపోయే ప్రమాదం ఉంది, 15 14. సో ఇవన్నీ కూడా కేవలము ప్రజల లోపల లేని అపోలు సృష్టించడము, లేని సెంటిమెంట్ సృష్టించడము, దక్షిణ భారతము ఉత్తర భారతం అనేటటువంటి దేశాన్ని విభజించేటటువంటి విధంగా మాట్లాడటము ఇవన్నీ సమంజసం కాదు. వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీ, జాతీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ దేశాన్ని ఏ విధంగా ఐక్యంగా ఉంచాలి, మన హక్కుల కోసం ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి, కానీ దేశాన్ని విభజించేటటువంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి నేను తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా చీకటి రోజు. మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడము మహిళలందరూ కూడా యావత్ దేశమంతా కూడా చూస్తున్నారు. ఈరోజు ఒక చీకటి రోజు అంటూ చెప్తున్నారు బీజేపీ సీనియర్ లీడర్ డికే అరుణ గారు. దిస్ ఇస్ కళా, కెమెరామెన్ అవిదేశ్తో ఢిల్లీ.